ప్రజాపాలనలాగా అనిపిస్తుందా నీకు? ఏం లేదు, ప్రజాపాలన అనేది దోసుకొని లేదు కానీ మొత్తం ముండవోపులో దోస్తున్నాడు. ముండవోపులో మిత్యాయిదలు ఉంటే గాన ఎప్పుడు ముండ వస్తారు అని ఇదంతా నేను వేసుకుంటాను. ముండవోపులో దోశ పరిపాలన అవుతుంది. ఇది ఇంకా ప్రజా పరిపాలన లేదు, ముండవోపుల పరిపాలన చేస్తున్నాడు. ఎందుకు మన తెలంగాణలో ఉట్టి తెలంగాణలో తెచ్చి తెలంగాణలో పేరు తెచ్చుకొని హైదరాబాదులో ఉట్టి ఎక్కడి లండన్ ఓడల్లో వచ్చి హైదరాబాదులో బతుకుతే ఆయనకి పైసలు ఈడ సంపాదించుకొని పోయి అక్కడ పెద్దగా అవుతుండారు. అక్కటోళ్ళని పెద్దగా పైసలు తీసుకుపోయి అక్కడ పెద్దగా అయితే వాళ్ళు అక్కడ పెద్దగా ఉంటే వాళ్ళని తెచ్చి హైదరాబాదులో కూర్చోబెట్టి మూసివీని ఉన్న దావా దెంగుతా అంటుంటాడు. వీళ్ళు మినిస్టర్లు వీళ్ళ మంత్రులు మొత్తం మేము మళ్ళీ హైదరాబాద్ని పెద్దగా చేసుకొని మేము ఓటాలు పెట్టుకోవాలి అంటారు. ఓటాలు వాళ్ళే కదా పెట్టేది. మూసివీని ఉన్నాడు ఎవడన్నా పెడతాడా? వీడు ఈయనకి 2వ ఫ్లోర్ బంగులు ఉంది, ఆడు ఓటలు పెట్టినాయిడా. నీ మంత్రులు పెడతారు, నీవు పెడతావు. పోయేటోడు ఇక్కడ ఘాట్లే పోతాడు, మీ ఉన్నోడు ఇక్కడ ఉంటాడు. ఏడ ఉన్న వాళ్ళు పెడతారు. ఇప్పుడు బంజారాయిల్స్ గచ్చిపోడు అటకెళ్ళి పెద్ద పెద్ద వాళ్ళు నాయకులు ఉండరు, వాళ్ళు పెట్టుకుంటారు. సుందకారణ చేసేది దీని కొరకు. మీ కడప నిండనికే, మా కడప నిండా గరీబ్ వాళ్ళ కడప నిండనికే కాదు. చారాన కోడిపిల్లకు బారాన మసాలా పెట్టిండట. చారాన్నది ఏమో కోడిపిల్ల, బారాన మసాలా పెట్టిండట. మళ్ళీ ఏంటి కొరకు? ఆయనకి లాభం ఉండాటే కదా చారాన. ఇది అట్లా, ఇది చారాన కోడిపిల్ల అయింది, బారాన అయింది. ఇప్పుడు అది అమెరికా బారాన అయింది, మనది చారాన ఉంది. ఇప్పుడు మన తన ఏంది లేదు. ఇప్పుడు మొత్తం ఇదంతా తీసుకుపోయిండు అక్కడ పెట్టుకున్నాడు. ఈయన తెలివితేటలు చూసే తెలంగాణలో తెలివితేటలు చూసే పెట్టుకున్నాడు అక్కడ. ఇంకా ఆ తెలివితేటలకు ఉన్నది లేని ఈడు ఊడి చేస్తాను సీఎం పెట్టిండు. ఈ కుండ మాడు ఉంది కదా, ఈ మాడు కూడా గీరానికి వేస్తా, ఆడు తింటాడు. ఆయనకి మొత్తం రిజిస్ట్రేషన్ చేస్తే ఆడు మళ్ళీ డబ్బు ఇస్తాడు. రాహుల్ గాంధీకి బారానా, రవీందర్ రెడ్డికి చారానా, అంతే. ఓ గ్యారంటీ చూడు. మళ్ళా ఇప్పుడు చేసే ప్రయత్నమే వాళ్ళు. రాహుల్ గాంధీ అనొద్దా, సోనియా గాంధీ అనొద్దా? మనకు 30 ఏళ్ళ నాడు ఇది కాంగ్రెస్ పోయింది. ఇలా కాంగ్రెస్కు పేరెందుకు తెస్తున్నావా నువ్వు సీఎం అయ్యి అని చెప్పుకోవద్దు వాళ్ళు. వాళ్ళకు లేదా? నేను ఆడ మీటింగ్ పెట్టినా, ఈడ మీటింగ్ పెట్టినా, 6 గ్యారంటీలు చెప్పినా, నేను అన్ని అమలు చేస్తున్నా అంటే ఏ గ్యారంటీ నీది అమలు ఉండేది చెప్పు, నాకు చెప్పు. మహిళల గ్యారంటీ తప్ప ఏ గ్యారంటీ అవునుంది? ఒక గ్యారంటీ చెప్పు. ఇంకా చెప్పాలంటే చెప్తే కదా, కరెంటు చెప్తే, ఈ సిలిండర్లకు చెప్తే, ఏందో 10 లక్షలు దవాఖాన కానిస్తే అందరూ పోయేసి వస్తారా ఒకనాడు దవాఖానకు పోయి? ఇప్పుడు 50 ఇళ్ళలో ఒక ఇల్లుకు బాగుండదు, ఆడొక్కనికే కదా నువ్వు. ఇంతమంది ఏం పోరు కదా, నీవెందుకు తీట పట్టి పెట్టినావు? అందులో 10 లక్షలు ఏంటికి పెట్టావా? 10 ఇండ్లు ఒకనాడే పోతాయి దవాఖానకు వరుసగా. ఎవడో ఒకడు నాడు పోతాడు. పోయినోడు ఆ చేతనైతే డబ్బు పెట్టుకుంటాడు, లేకపోతే చేస్తాడు. దానికి 10 లక్షలు పెట్టే బదులు ఈ కుంటేళ్ళకు పింఛన్లు కాలబెట్టకూడదా? ఏది ఇంకెక్కడ? ఎన్నికలప్పుడు అన్ని హామీలు ఇచ్చిండు. ఇంకా అవన్నీ చెప్పి ఆటకు వస్తుంది. ఎన్నికలప్పుడు అన్నీ చెప్పిండు. ఇవన్నీ చెప్తేనే ఆయన తెల్లగాయి. ఇంకా కళ్ళు మూసుకున్న గుడ్డోడు ఏంటికి వేస్తావు రా ఓటు? కాంగ్రెస్కి వేస్తా. కాంగ్రెస్కి వద్దురా, టీడీపీకి టీఆర్ఎస్కి వేయాలి. వేయను. ఎందుకు వేయవు? కేసీఆర్ ఏం చేసిండు? ఆ 2000 పింఛన్ ఇచ్చే, సచ్చినోనికి పైసలు ఇచ్చే, బతికినోనికి పైసలు ఇచ్చే, అందరికి పైసలు ఇచ్చే, ఎన్ని ఇచ్చినాడు గౌలోడే. నేను కాంగ్రెస్కి వేస్తా అంటే కాంగ్రెస్ ఇప్పుడు నోట్లే మొడ్డ పెడితే చీకులు చిక్కుతున్నారు. ఏమనుకున్నా సరే ఏమో తప్పు కానీ మేము ముందర అన్నట్టు. కానీ ఏం చేస్తాం చెప్పు? ఒక్కొక్క మాట ఒక్కొక్కసారి కళ్ళకు నీళ్లు తిరుగుతుంటాయి. ఏం చేస్తాం? ఇగో ఆ పెద్ద మంచి తెల్లందామన్న 4 గంటలకు పోయిండు. తిప్పలవాడి కొట్టి వస్తే నడువులు పోతుంటాయి, ఈపులు పోతుంటాయి, కాలు చేతులు పోతుంది, లేపి గుద్దుతుంది. ఈ బస్సులు పిరిగి పెట్టి ఆటోలలో చంపుతున్నారు. 500 కూడా చేసుకురాలే. పొద్దున్న 4 గంటలకు పోయిండు, 500 కూడా చేసుకురాలే. నీకు సంవత్సరానికి 12,000 కాల పెడతానే 12,000 కాదు, 12 రూపాయలు లేవు ఆటోలకు. 12 రూపాయలు లేవు. మరి ఇప్పుడు గిన్నెగనం సమస్యలు పెట్టుకొని మూసి సుందరీకరణ ఎవరి కోసం? ఆయన కడుపు నిండా నీకు అని చెప్తుంటే, ఆయన కడుపు నిండా నీకే. ఇటకెళ్ళి ఆడలేవు, కోసుక తిన నీకే పెద్దగొడ్లు. పెద్దగొడ్డు ఆడైతేనే దొరుకుతుంది. అమెరికా, లండన్, దుబాయ్ అటకెళ్ళి అయితే దొరుకుతాయి. వాళ్ళకేముంది? వాళ్ళకు డబ్బు మస్తుగుంది. ఈ డబ్బు ఆడబెడదాం పోయి అక్కడ హైదరాబాదు, మహబూబ్నగర్, తెలంగాణలో పోయి వాళ్ళకు చల్లితే ఆ లంజోడకులను మేము మొత్తం ఖరీదు చేసి పెట్టుకుంటాం. అట్లా
కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండేనా మీకు? కేసీఆర్ ఉన్నప్పుడు బాగానే ఉన్నది. ఇప్పుడైనా కేసీఆర్ ప్రభుత్వం వస్తుంది, వస్తే వీడు గడ్డ కలిసిపోతాడు తప్పకుండా. ఈయన ఇది చేయకుండా కోడు ఇంకా ఏదైనా ఒకటి నడుస్తూనే ఉంటుంది. ఇంకా మళ్ళీ అది ఎత్తుకుంటుందిలే. నీవు ఎన్ని దినాలు నీవు ఎత్తుకోకుండా అట్లా వెనక్కి దొక్కినా కూడా రేపట్లో నేను ఏం రావు. ఇంకా 4 ఏళ్ళు, 1 సంవత్సరం అయిపోయింది. ఇంకా 4 ఏళ్ళు ఇట్లా చచ్చుకుంటా ఓడు పోతుంటే ఓడు వస్తుంటే ఓడు పుడుతుంటే ఓడు బత్తలే. ఇది కూడా అట్లయితుంది. నీవు ఇది కానీ మంచిగా చేసుకుంటే, ఈ నుంచి బుద్ధి మార్చుకుంటే, నీవు దీన్ని గోడ కట్టించి అవతల గోడ కట్టించి దాంట్లో రోడ్డు చేయి, దాంట్లో మోరి కాలువలు హైదరాబాద్ నీళ్ళు మొత్తం కింద దాంట్లో పోకుండా ఈ పక్క ఆ పక్క మోరి చేయి, మోరి సుందరకరణ చేసుకో, మొత్తం డేసీబీలు పెట్టి తీసుకుంటూ పోతా ఉంటుంది. నీవు ఎన్ని టీఎంసీల నీళ్ళు వచ్చినా కూడా ఈ ఇండ్ల వీనికి రావు నీవు 100 టీఎంసీలు పెట్టు ఈ ఇండ్ల వీనికి అయితే రావు, లోపలనే పోతాయి. అంతకు శివాయి తప్పి ఇంకేం లేదమ్మా. ఏం చేస్తాం? పేదోని ప్రభుత్వం ఇది. పేదోని ప్రభుత్వం తీసుకుపోయి బలిసినోని దాంట్లో వారు దింగుతున్నాడు. బలిసినోడు ఆడేం చేయాలి? ఆడెప్పుడైతే వస్తాడో నేను ఎప్పుడైతే నేను చెప్తే కదా, సన్న చేపని పెద్ద చేప మింగుతుంది, పెద్ద చేపని బెస్తోడు మింగుతాడు అన్నట్టు. ఇప్పుడు బెస్తోడి చేతన అవుతుంది మింగనికే. సన్న చేప పెద్ద చేపనేమో సన్న చేపని మింగుతుంది. అది మింగి ఇంకా ఆడికి రవీందర్ రెడ్డి వీడికి చిన్న చేప కాడికి ఉంటే సరిపోతుంది. ఇదంతా నాకు చాలదని బెస్తోనికి ఇస్తున్నాడు. బెస్తోడు ఆడు పెద్ద చేపని మింగేటోడు బెస్తోడు. బెస్తోడు మింగుతాడు, ఆడు ఆరాయించుకుంటాడు. అంతా చేతిలో ఉంది. ఇప్పుడు చిన్న చేపది పెద్ద చేప కడుపులో ఉంది. పెద్ద చేపని అసంతం మింగాలని చూస్తున్నాడు బెస్తోడు. పెద్ద చేపని మింగాలని చూస్తుంటే ఈ చిన్న చేపడు ఏం చేస్తున్నాడు? నేను వస్తా నీ నోట్లే పడతా అని ఎగురుతున్నాడు. ఎప్పుడు వస్తావో మింగుదాం అని ఆడు చూస్తున్నాడు. అంతే, ఇంకంతకు మించింది. చేపలాటకి బలయ్యేది మాత్రం పేదోడే. చేపలాట ఆడేటోడు పేదోడే. ఏంటి గతి లేనివాడు అయితేనే గాలం చివ తీసుకొని పోయి ఆ బుసి ఒడ్డున కూర్చొని వేస్తాడు. వేస్తే అది సన్నదో బొన్నదో పడుతుంది. పడితే ఆడు ఇంటికి తెచ్చుకొని తొక్కు నూరుకొని చేసుకొని తింటాడు. కానీ ఇంకా ఈ సన్న చేప నాకెందుకు కానీ మళ్ళీ ఆ సన్న చేపని గుచ్చి లావు చేప వాడాలని వేస్తాడు కదా, పెద్ద చేప మింగుతుంది. సన్న చేపని పెద్ద చేప మింగుతుంది. ఇంకా పెద్ద చేప పోయి ఇంకా బెస్తం చేతిలో పడుతుంది. ఉండి బెస్తం చేతిలో పడుతుంది. అది పట్టకుండా సముద్రంలో ఇడుస్తారు కదా నీళ్ళలో, అది ఊరి బాగా లావు అవుతుంది. ఈ చేత కాదు, సన్న చేపని వాటిని చేత కాదు. ఇంకా పెద్ద చేపని నేను అమ్ముకుంటారా అంటే ఇంక బెస్తోడు తీసుకుంటాడు. ఇది బేరం. మరి మూసీ గురించి ఏం చెప్పాలనుకుంటారు? ఒక్క మాటలు ఇప్పటిదాకా చెప్పారు. మరి రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని అవస్థలు పెట్టడానికి సిద్ధమవుతున్నాయి బుల్డోజర్లు. మాకు బుల్డోజర్లు సిద్ధమైన ఏంది లేదు, ఏది సిద్ధమైనా ఏం లేదు. ఆయన సంతోషంగా యాదగిరిగుట్ట కోవాల్సింది, పాదయాత్ర చేయవలసింది, నల్గొండకు అక్కడ నీళ్లు ఇవ్వవలసింది, తాగే నీళ్ళు ఇవ్వాల్సింది, చేలకు నీళ్ళు ఇవ్వాల్సింది, పాదయాత్ర చేయవలసింది. అక్కడ చేసుకొని అక్కడ చూసుకొని మూసివీనికి బాలకృష్ణ నగర్ రమ్మను. బాలకృష్ణ నగర్ వచ్చి చూసుకొని, అవును ఈ ఇల్లు మూసికి దగ్గరుంది, దీనికి 1 రూపాయి ఇచ్చుతాను, 3 రూపాయలు ఇస్తా, లేచిపో అని చెప్తే మేము కూడా చూసి అందరం చూసి అవును రా లేచిపోవాలి, ఒక ఇల్లు లేచిపోవాలని సపోర్ట్ ఇస్తాం ఆయనకు. కానీ నేను అక్కడ ఉండి బుల్డోజర్లు నూకిస్తా అంటే మిరపతొక్కు రోగలి బండ మంచిగా ఉండదు, పెట్రోల్. ఇప్పుడు మాట్లాడతా సారు నీవు బండి తెస్తున్నా అని దగ్గర పోతా, కళ్ళు మూసుకుంటా తెరుచుకుంటా, మిరపతొక్కు అన్న చల్లుతా, లేకపోతే పెట్రోల్ నేను ఇంత వస్తా అని పోసుకొని అగ్గిపిల్లకి ఇస్తాం. ఇల్లు మాత్రం వదిలేదు. లక్ష బుద్ధులు చెప్పినా ఇంకేమంటారు కానీ ఆ బుద్ధి నీతో అనొద్దు. కానీ ఆ బుద్ధి మటకం మానడు మేము ఇడసాం. 5 మటకం ఖాయం. ఆ లక్ష బుద్ధులు ఆయన మానడు, మేము ఈ కొంగర బుద్ధి మేము ఇడసాం. ఇంకా చాలామా. నమస్తే సార్ నీకు. చెప్పు సార్ సీఎం సార్ నీకు నమస్తే. రేపు యాదగిరిగుట్టకో దర్శనం చేసుకో, ఈ నల్గొండ ఓ పాదయాత్ర చెయ్యి, వాళ్ళకు మంచిగా నీళ్ళు ఇయ్యి, తాగే నీళ్ళు అన్నీ చెయ్యి. ఆ నుంచి మళ్ళీ బాలకృష్ణ నగర్ రా మూసికి వచ్చి వీళ్ళకి మాకు సంతోషం చేసి మా నెత్తిన చేయి. వీడికి వస్తేనా, వీడికి వస్తే కేకు తెచ్చి మేము కట్ చేస్తాం. మాకేం పెద్ద ఆననికి రాదామా, యాదవ్ నోటికి వచ్చింది చెప్తున్నా, కేక్ కట్ చేస్తాం, చేపిస్తాం, కేక్ కట్ చేపిస్తాం.
పాలు ఇవి పాలు పోస్తాం. ఇంకేం చేస్తాం చెప్పు.